పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో ఆ అంచనాలు కాస్త గాడి తప్పుతున్నాయా? రీసెంట్ గా విడుదలైన ఆర్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్ వింటే అదే అనిపిస్తుంది. చంద్రబోస్ గారు రాశారు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చారు, అంతా బానే ఉంది. కానీ ఇందులో కొత్తదనం ఏది? పాత మేనరిజమ్స్, అవే పోలీస్ డ్రెస్లు, మళ్ళీ అదే గబ్బర్ సింగ్ ఛాయలు. అసలు ఈ సినిమా సమ్మర్ హీట్ గా నిలుస్తుందా లేక పాత చింతకాయ పచ్చడిలా మిగిలిపోతుందా? దేవిశ్రీ ప్రసాద్ ఒకప్పుడు ఈయన మ్యూజిక్ అంటే ఒక ఊపు ఉండేది. కానీ ఆర్ ఆఫ్ ఉస్తాద్ వింటుంటే మళ్ళీ పాత ట్యూన్లే అటూ ఇటూ తిప్పి కొట్టినట్టు అనిపిస్తోంది. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాసిన సాహిత్యం కూడా పవన్ కళ్యాణ్ భజనకే పరిమితమైందా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బండరాళ్లు బద్దలు కొట్టిన మొండి మొక్క లాంటి భారీ డైలాగులు పేపర్ మీద బానే ఉన్నా వినడానికి మాత్రం పాత సినిమాల వాసన వస్తోందంటున్నారు మూవీ లవర్స్. దర్శకుడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ మ్యాజిక్ ను రిపీట్ చేయాలని తెగ ట్రై చేస్తున్నారు. కానీ ఇందులో పవన్ కళ్యాణ్ స్టైల్స్ చూస్తుంటే కొత్తగా ఏం లేదనిపిస్తోంది. పాత సినిమాల్లోని మేనరిజమ్స్ ను మళ్ళీ చూపించడం ఫ్యాన్స్ కు ఐ ఫిస్ట్ కావచ్చు, కానీ కామన్ ఆడియన్స్ కు మాత్రం ఇది బోర్ కొట్టించడం పక్కా. ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అంటే కేవలం గన్ పట్టుకుని ఫోజులు ఇవ్వడమేనా? కథలో దమ్ము లేదా? మార్చి 26 రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడప్ చేశారు. శ్రీలీల, రాశి ఖన్నా లాంటి గ్లామర్ ఉన్న మ్యాటర్ మాత్రం పవన్ చుట్టూనే తిరుగుతోంది. అటు పొలిటికల్ బిజీలో ఉంటూ పవన్ కళ్యాణ్ ఈ సినిమాను చుట్టేశారా? అందుకే క్వాలిటీలో కాంప్రమైజ్ కనిపిస్తోందా? ట్రైలర్, పాటలు చూస్తుంటే మేకింగ్ లో ఆ పాత మెరుపు కనిపించడం లేదన్న కౌంటర్స్ పేలుతున్నాయి. ఏదేమైనా గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి హైప్ అయితే ఉంది. కానీ కేవలం ఎలివేషన్స్ తోనే సినిమా నెట్టుకొచ్చే రోజులు కావవి. మరి హరీష్ శంకర్ ఈ ఉస్తాద్తో ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి. టాలీవుడ్ కి ఓ కొత్త జబ్బు పట్టేసింది. అదే సక్సెస్ బ్లైండ్నెస్. సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా జనం ఏమనుకున్నా పర్లేదు, మా సినిమా మేమే హిట్ అనుకుంటామని కొందరు హీరోలు భీష్మించుకుంటున్నారు. మొన్నటి వరకు నాని ఈ లిస్ట్ లో ఉండగా ఇప్పుడు ఆ ప్లేస్ ను యంగ్ హీరో విశ్వక్ రీప్లేస్ చేశారు. ఫంకీ సినిమా డిజాస్టర్ అని ట్రేడ్ రిపోర్ట్స్ చెప్తూ ఉంటే విశ్వక్ మాత్రం ఇది ఒక మాస్టర్ పీస్ అని కలలు కంటున్నారు. అసలు ఈ అతి విశ్వాసం వెనుకున్న అసలు రంగేంటో ఇప్పుడు చూద్దాం. రిలీజ్ ముందు వరకు ప్రమోషన్ల హోరు, రిలీజ్ అయ్యాక థియేటర్స్ల ఖాళీ బోర్డులు. ఇదే ఫంకీ సినిమా అసలు పరిస్థితి. కనీసం వారం రోజులు కూడా థియేటర్స్ లో నిలువని ఈ సినిమాను సాగర సంగమంతో పోల్చడమే ఇక్కడ మ్యాజిక్. నిర్మాత నాగవంశీ సైతం చేతులెత్తేసి ప్రచారం ఆపేసినా విశ్వక్ మాత్రం తన పాత రికార్డును ప్లే చేస్తూనే ఉన్నాడు. గతంలో నాని తన టక్ జగదీష్ లాంటి ఫ్లాప్ సినిమాలను కూడా ఇలాగే వెనకేసుకొచ్చేశాడు. ఇప్పుడు విశ్వక్ సేన్ కూడా అదే ఓవర్ కాన్ఫిడెన్స్ ను చూపిస్తున్నాడు. ఎవరేమనుకున్నా నా సినిమా నాకు హిట్టే అనడం ఆడియన్స్ ను ఒక రకంగా ఇన్సల్ట్ చేయడమే. వసూళ్లు లేవు, టాక్ లేదు. మరి ఆ హిట్ ఎక్కడుందో విశ్వక్ గారికే తెలియాలి. తన సినిమా మీద తనకు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ అది ఎదుటివారిని తక్కువ చేసే బ్లైండ్ ఆర్గ్యుమెంట్ కాకూడదు కదా. ఇక లేటెస్ట్ గా వన్ డైరెక్షన్ లో కల్ సినిమాతో మళ్ళీ తన లక్ ను టెస్ట్ చేసుకోబోతున్నాడు విశ్వక్. సర్వైవల్ థ్రిల్లర్ అని చెప్తున్న ఫంకీ ఎక్స్పీరియన్స్ తర్వాత ప్రేక్షకులు ఇతని మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. తన తప్పులు ఒప్పుకోకుండా జనాన్ని తక్కువ చేస్తూ మాట్లాడి విశ్వక్ కెరీర్ కే ఎండ్ కార్డ్ వేసుకునేలా ఉన్నాడు. సినిమా బాగుంటే జనం నెత్తిన పెట్టుకుంటారు, బాలేకపోతే సున్నితంగా తిరస్కరిస్తారు. కానీ మేము ఏది తీసినా మీరు చూడాలి, చూడకపోతే అది మీ తప్పు అనే రేంజ్ లో బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి హిట్టును హిట్టుగా, ఫ్లాపును ఫ్లాపుగా స్వీకరించలేని ఈ బిహేవియర్ టాలీవుడ్ యంగ్ హీరోలకు ఎక్కడ దారి తీస్తుందో చూడాలి. అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అని ఊరించిన ఆ శుభవార్త అఫీషియల్ గా వచ్చేసింది. ఇన్నాళ్ళు ఆ మాల్దీవ్స్ వెకేషన్లు, ఒకే రకమైన హుటీలు, ఆ జస్ట్ ఫ్రెండ్స్ బిల్డప్లతో కవర్ చేసుకొచ్చిన విజయ్, రష్మికలు తమ పెళ్లి వార్తతో ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేశారు. మేము జస్ట్ ఫ్రెండ్స్ అని ఇన్నాళ్ళు బురిడి కొట్టించిన ఈ జోడీ ఇదిగో ఇలా వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరుతో సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ ను తెగ షేక్ చేసేస్తుంది.
హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ఫ్యాన్స్ ఎప్పుడో ఈ జోడీని ఫిక్స్ చేసేశారు. అందుకే విరోష్ అనే క్రేజీ పేరును క్రియేట్ చేశారు. ఇప్పుడు అదే పేరుతో వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని ప్రకటించి ఫ్యాన్స్ కి బిగ్ థమ్స్ అప్ ఇచ్చాడు. గీతా గోవిందంలో కెమిస్ట్రీని వెండితెరపై చూసాం. ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎప్పటికీ మీరే అంటూ ఆడియన్స్ ని తమలో భాగం చేసుకోవడం నిజంగా క్లాసీ మూవ్. ఫ్యాన్స్ కైతే ఇది పిచ్చ హ్యాపీ మూమెంట్. కానీ ఇంత సీక్రెట్ ఎందుకు? అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ రింగులు మార్చేసి మీడియా అడిగితే మాత్రం ఆ నో కామెంట్స్ లుక్స్ తో ఎంత ఊరించారు. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 26న ఉదయపూర్ ప్యాలెస్ లో ప్రైవేట్ వెడ్డింగ్ అంట. అంటే మనకి ఫోటోలు కూడా సరిగ్గా దొరకవన్నమాట. అంతా ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం జరుగుతున్న ఈవెంట్ లా అనిపిస్తుంది కదా. రాజస్థాన్ లో సీక్రెట్ గా ముగించేసి మార్చి 4న హైదరాబాద్ తాజ్ కృష్ణాలో బిగ్ బాష్ ప్లాన్ చేశారు. రణబాలి సినిమా వస్తుంది, పెళ్లి ప్రకటన కూడా వచ్చేసింది. ఏదేమైనా ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయడంలో విజయ్, రష్మికలు నెక్స్ట్ లెవెల్ అని ప్రూవ్ చేశారు. సో గైస్, రూమర్స్ కి ఎండ్ కార్డ్ పడింది. విరోష్ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. మొత్తానికి ఏదేమైనా ఇన్నాళ్ళు దాగుడు మూతలు ఆడిన ఈ జోడి ఎట్టకేలకు ఒక్కటి కాబోతున్నారన్నమాట. చూడాలి వీరైనా లైఫ్ లాంగ్ కలుసుంటారో లేక చాలా మంది సెలబ్రిటీల మధ్యలోనే ప్యాకప్ చెప్తారో. సినిమా అవార్డులంటే గుర్తింపా లేక కొందరికే ఇచ్చే రివార్డ్సా? తాజాగా కోచిలో జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ 70 చూస్తూ ఉంటే టాలీవుడ్, కాలీవుడ్ లో ఇద్దరు వ్యక్తులు తప్ప ఇంకెవ్వరూ లేరా అన్నట్టుగా ఉంది సీన్. ఒకరు మెగాస్టార్ రికార్డునే టార్గెట్ చేస్తే మరొకరు సౌత్ బాక్స్ ఆఫీస్ పై ఫుల్ డామినేషన్ చూపిస్తున్నారు. అల్లు అర్జున్, సాయి పల్లవి వీళ్ళిద్దరూ అవార్డులు ఆకలి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. అసలు అక్కడ ఏం జరిగిందో, ఎందుకు నెటిజన్లు ఫైర్ అవుతున్నారో చూద్దాం. సౌత్ 70 వేడుకలు జరిగాయి. కానీ అక్కడ జరిగింది అవార్డుల ఫంక్షనా లేక అల్లు అర్జున్, సాయి పల్లవిల సక్సెస్ మీటా అనే డౌట్ వస్తుంది. ఐ మీన్ వీళ్ళిద్దరూ స్టేజ్ మీద అవార్డులు కలెక్ట్ చేస్తుంటే మిగతా యాక్టర్స్ అందరూ అక్కడ సైడ్ క్యారెక్టర్ లా మిగిలిపోయారు. మరి ముందుగా ఐకాన్ స్టార్ గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2తో అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. దట్స్ కూల్. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ అవార్డుతో బన్నీ ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గారి 7 ఫిలింఫేర్ల రికార్డును సమం చేసేశాడు. బన్నీ ఫ్యాన్స్ అంతా తగ్గేదేలే అని కాలరెగరేస్తుంటే అటు మెగా ఫ్యాన్స్ మాత్రం బ్రో సీరియస్లీ అంటున్నారు. చిరంజీవి గారి లెగసీ జస్ట్ ఒక పుష్ప మేనరిజంతో మ్యాచ్ చేయడం ఏంటని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. అట్లీ లోకేష్ లాంటి బిగ్ షాట్స్ తో సినిమాలు సెట్ చేసి బన్నీ పక్కా ప్లానింగ్ తో రికార్డులు వేటాడుతున్నాడు. త్వరలో మెగా ట్యాగ్ తీసేసి సపరేట్ బ్రాండ్ అయిపోతాడేమో. మరి ఇట్స్ ప్యూర్ హార్డ్ వర్కా లేక ప్యూర్ పిఆర్ గేమా? ఇక సాయి పల్లవి గురించి చెప్పాలంటే ఈమెకు అవార్డులు ఇవ్వడం ఫిలిం ఫేర్ జ్యూరీకి ఒక అలవాటైపోయింది. అమరన్ సినిమాతో ఇందు రెబేకాగా ఆమె పండించిన ఎమోషన్ కు మరో అవార్డు ఇచ్చి తన అకౌంట్ లో 7వ ఫిలిం ఫేర్ వేసేశారు. మలయాళం, తెలుగు, తమిళం లాంగ్వేజ్ ఏదైనా అవార్డు మాత్రం ఈమెకే. అసలు సౌత్ ఇండియాలో హీరోయిన్లే లేరా? తమన్నా, రష్మిక లాంటి గ్లామర్ క్వీన్స్ అందరూ స్టేజ్ మీద డ్యాన్సులు వేయడానికైనా మేకప్ వేసుకోకుండా ఏడుపు సిన్లలో కనిపిస్తే అవార్డులు ఇస్తారా అని సోషల్ మీడియాలో సెటర్లు పేలుతున్నాయి. గోట్ అంటూ బిల్డప్ ఇస్తున్న ఫ్యాన్స్ కు వేరే వాళ్లకు ఛాన్స్ ఇవ్వరా అని అడుగుతున్న యాంటీస్ కు మధ్య వార్ పీక్స్ కు వెళ్ళింది. చూస్తుంటే బన్నీ, సాయి పల్లవి కలిసి సౌత్ అవార్డ్స్ ఫంక్షన్ ని ఒక ప్రైవేట్ పార్టీలా మార్చేసినట్టు ఉన్నారు. ఏదేమైనా ఒకరు మెగాస్టార్ రికార్డును దాటేయడానికి రెడీ అవుతుంటే మరొకరు హీరోయిన్లందరినీ సైడ్ చేసేస్తున్నారు. మొత్తానికి బన్నీ, సాయి పల్లవిల స్పీడ్ చూస్తుంటే భవిష్యత్తులో మిగతా హీరోయిన్లకి థ్యాంక్స్ కార్డులు మాత్రమే మిగిలేలా ఉన్నాయి. ది కేరళ స్టోరీ 2 ట్రైలర్ డ్రాప్ అయిందో లేదో ఇంటర్నెట్ లో అప్పుడే సివిల్ వార్ మొదలైపోయింది. బాలీవుడ్ కూల్ డాట్ అనురాగ్ కశ్యప్, మన జస్ట్ ఆస్కింగ్ స్టార్ ప్రకాష్ రాజ్ ఇద్దరూ కలిసి మూవీ మేకర్స్ ని గట్టిగానే రోస్ట్ చేస్తున్నారు. అసలు వీళ్ళకి మూవీ నచ్చలేదా లేక కావాలనే నెగిటివ్ వైబ్స్ స్ప్రెడ్ చేస్తున్నారా? లెట్స్ డైవ్ ఇన్. ద కేరళ స్టోరీ 2 చుట్టూ జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. అనురాగ్ కశ్యప్ అయితే ఎయిర్పోర్ట్ లోనే మూవీ మేకర్స్ ని ఏకిపారేశాడు.
ఈ సినిమాను ఒక బుల్షిట్ ప్రొపగండాని తేల్చేశాడు. డబ్బు కోసం ప్రజల మధ్య గొడవలు పెట్టడం ఏంటని ఆయన అడుగుతుంటే మేకర్స్ దగ్గర ఆన్సర్ లేదు. చూస్తుంటే కేవలం కాసులు సంపాదించడానికి సినిమాని ఒక వెపన్ లా వాడుతున్నట్టే కనిపిస్తుంది. ఇక ఆ ట్రైలర్ లో బీప్ సీన్ చూసారా? అసలు లాజిక్ ఎక్కడ ఉంది? కనీసం కిచడీని కూడా ఎవరు అంత ఘోరంగా తినిపించరని కశ్యప్ వేసిన సెటైర్లకి సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. కేవలం ఆడియన్స్ ని రెచ్చగొట్టి వైరల్ అవడానికే ఈ సీన్ మెయిన్ మోటివ్ అని అర్థమైపోవట్లేదు. ఇక మన ప్రకాష్ రాజ్ అయితే జస్ట్ ఆస్కింగ్ అంటూ పాయింట్ బ్లాంక్ లో ఇచ్చేస్తున్నాడు. కేరళ కల్చర్ ని వక్రీకరిస్తూ అక్కడ బీప్ తినడం కామన్ అని తెలిసినా దాన్ని కేవలం విలనిజంగా చూపించడం ఏంటని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తున్నాడు. అప్ సహెంగే నహీనంట అంటే మూవీ చూసి జనం కొట్టుకోవాలా? సీన్ కట్ చేస్తే మ్యాటర్ కోర్టు వరకు వెళ్ళింది. కేరళ పరువు తీస్తున్నారని ఆల్రెడీ నోటీసులు పడ్డాయి. సినిమా అంటే ఆర్ట్ ఉండాలి, కానీ ఇలా పొలిటికల్ ఎజెండాతో ఆడియన్స్ ని బురిడి కొట్టడం ఏంటన్న టాక్ కేరళ మొత్తం కోడై కూస్తుంది. అయితే ఇంత జరుగుతున్న చిత్ర నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నాడు. మేం నిజాలే చెప్తున్నాం, ఎవరికి భయపడమంటూ సిగ్మా మోర్ లోకి వెళ్ళిపోయాడు. ఇక విమర్శలు పెరిగే కొద్దీ సినిమాకి హైప్ కూడా పెరుగుతుంది కూడా. చూడాలి ద కేరళ స్టోరీ కాంట్రవర్సీకి ఎక్కడ ఎండ్ కార్డ్ పడుతుందో. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు ఒక రకమైన డైలమాలో ఉన్నారు. అసలే రాజాసాబ్ విషయంలో దర్శకుడు మారుతి మేకింగ్ పై, ప్రొడక్షన్ వాల్యూస్ పై ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కంటెంట్ వీక్ గా ఉంటే స్టార్ ఇమేజ్ కూడా కాపాడలేదని ఆ సినిమా ప్రూవ్ చేస్తుంది. మరి ఇలాంటి టైంలో మళ్ళీ అదే బ్యానర్ లో సినిమా అంటే ఇది అవసరమా అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ఈ కాంబో మళ్ళీ సెట్ అవ్వడానికి కారణం ఏంటి? ఫ్యాన్స్ భయపడుతున్నట్టుగా మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందా, లేక ఈసారి లెక్కలు మారుతాయా? హైప్ ఇస్తే సరిపోదు, బాక్స్ ఆఫీస్ దగ్గర దానికి తగ్గ కంటెంట్ ఉండాలి. డార్లింగ్ ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు రికార్డులు తిరగరాయాలని 1000 కళతో ఎదురు చూస్తారు రెబల్ ఫ్యాన్స్. కానీ ది రాజాసాబ్ విషయంలో ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. హర్రర్ థ్రిల్లర్ అంటూ వచ్చిన ఈ మూవీలో దమ్ము లేని స్టోరీ, వీక్ స్క్రీన్ ప్లే చూసి షాక్ అయ్యారు ఆడియన్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద బ్యానర్, ప్రభాస్ లాంటి స్టార్ దొరికినప్పుడు కనీసం క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోతుందన్న కాంట్రవర్సీలు విశ్వప్రసాద్ ని చెడుగుడాడేశాయి. ఇక మారుతి టేకింగ్ పై అయితే మీమ్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ రేంజ్ కు తగని సినిమా ఇదని ఫ్యాన్స్ ఇప్పటికే హర్ట్ అవుతూనే ఉన్నారు. ఇంత నెగిటివిటీ మధ్య ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది. ఎస్, మళ్ళీ నిర్మాత విశ్వప్రసాద్ తో ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నారట. ఒక్కసారి దెబ్బతింటే సరిపోదా, మళ్ళీ అదే ప్రయోగం అవసరమా అంటూ క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్. ఆల్రెడీ చేతిలో స్పిరిట్, కల్కి 2, సలార్ 2 లాంటి భారీ ప్రాజెక్టులు ఉండగా మళ్ళీ ఈ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న బ్యానర్ వైపు ప్రభాస్ ఎందుకు చూస్తున్నారు అనేది ఇప్పుడు అతి పెద్ద మిస్టరీ. మరికొందరైతే ఒక ఫ్లాప్ ఇచ్చిన టీంకే మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం అంటే రిస్క్ తో కూడుకున్న పని అని కౌంటర్ వేస్తున్నారు కూడా. అయితే పాత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ఈసారి హిట్ కొడతారా, లేక మరోసారి ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేస్తారా? ఏది ఏమైనా ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు. జ్యోతి పూర్వజ్ జంటగా తెరకెక్కిన చిత్రం కిల్లర్. పూర్వజ్ స్వయంగా దర్శకత్వం వహించడంతో పాటు పద్మనాభరెడ్డితో కలిసి నిర్మించడం విశేషం. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ఎదుటికి రానున్న ఈవెంట్ నిర్వహించి సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ మూవీ టీజర్ మీరు చూస్తున్నప్పుడు ఇట్స్ కంటెంట్ డ్రివెన్ ఫిలిం అండి. ఒక సిస్టర్, ఒక బ్రదర్ ఎమోషన్స్గా ఉండేది. ఈ మూవీలో నేను ఒక బ్రదర్ క్యారెక్టర్ చేశాను, వన్ ఆఫ్ ద బ్రదర్ క్యారెక్టర్. సో ఒక ఎమోషనల్ డ్రివెన్ ఫిలింగా, డిఫరెంట్ లేయర్స్లో ఉండే ఒక కంటెంట్ డ్రివెన్ ఫిలింగా ఉంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ మేము పాజిటివ్గా మీ బ్లెస్సింగ్స్ అనే అనుకుంటూ మీ బ్లెస్సింగ్స్ అందరికి కావాలి. బికాస్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ప్రాజెక్ట్ అండ్ వెరీ డిఫరెంట్. అంటే మీరు చూసుండరు, బికాస్ ఐఎమ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ పాస్ట్ 10-15 years. మెచ్యూర్డ్ కాంటెంట్, మెచ్యూర్డ్ ఫిల్మ్స్, మెచ్యూర్డ్ ఇన్ ద సెన్స్ రేటింగ్ వైజ్ కాదు, కాంటెంట్ వైజ్, స్టడీ వైజ్, రీసెర్చ్ వైజ్. సో మెచ్యూర్డ్ కాంటెంట్కి స్కేల్ కూడా అలానే ఉంటుంది.
ఆ స్కేల్ని అంత నీట్గా ప్రొజెక్ట్ చేయాలి, బొమ్మల్లా కనిపించకూడదు, విఎఫ్ఎక్స్ సైడ్ అయినా సరే, కలర్ సైడ్ అయినా సరే, టెక్నికల్గా సినిమాటోగ్రఫీ ఎవ్రీథింగ్ అంతా నా ప్రొజెక్షన్ బాగా జరగాలి. ఓకే, ఒక ప్రాపర్ ఫిల్మ్ చూస్తున్నాము, అది ఒక చిన్న టీజ్ అయినా ఒక చిన్న గ్లింప్స్ అయినా మనకు ప్రాపర్, బికాజ్ మీది కూడా టైమే కదా, అది జరగాలంటే అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది వాళ్ళ బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Fashion partner Shoppers Stop.